నమస్కారం. హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. దోమల నియంత్రణకు తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు. తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్, కమిషనర్ బండి శేషన్న. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే ఏపీఎస్ఆర్టీసీ ప్రధాన లక్ష్యమన్న డిపో మేనేజర్ రాజశేఖర్. తెనాలి పట్టణ పరిశుభ్రతకు, సుందరీకరణకు తెనాలి పురపాలక సంఘం చేపట్టే కార్యక్రమాలకు ప్రజలందరూ తమ సహాయ సహకారాలు అందించాలని తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దోమల నియంత్రణ చర్యల్లో భాగంగా తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం రజిక చెరువు నందు డ్రోన్ సహాయంతో దోమల మందు పిచికారీ చేశారు. అనంతరం వాకర్స్కు, ప్రజలకు దోమల వ్యాప్తి నియంత్రణ చర్యలపై తెనాలి పురపాలక సంఘం వారి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ రాధిక రమేష్ మాట్లాడుతూ దోమల కారణంగా ప్రజలు అనారోగ్యం పాలు కాకుండా పురపాలక సంఘం ప్రత్యేక దృష్టి సారించి తగిన చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు. దోమలు వ్యాప్తి చెందకుండా ప్రజలు పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బండి శేషన్న, తెనాలి పురపాలక సంఘ వైద్యాధికారిని డాక్టర్ కెహెచ్ హెరల్ నిర్మల మాట్లాడుతూ వర్షాకాలంలో దోమల వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. దోమల వల్ల ప్రజలు అనేక రకాల వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని, దోమలు వ్యాప్తి చెందకుండా ఖాళీ ప్రదేశాల్లో తెనాలి పురపాలక సంఘం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. ఖాళీ స్థలాల యజమానులు తమ ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెనాలి పురపాలక సంఘ అధికారులు, సిబ్బంది, వాకర్స్ పాల్గొన్నారు. తెనాలి పట్టణ ప్రజలందరిది ఒకటే అనుభవంగా చెప్తున్నాను. ఎక్కడైతే మన వేస్ట్ వ్యర్థాలు కానీ వేస్ట్ పదార్థాలు ఇలాంటివి ఏమైనా ఉంటే మటుకి తప్పనిసరిగా మన వర్కర్స్కి అందించాలని కోరుతున్నాను. అలానే మన చుట్టుపక్కల ప్రదేశాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని. దోమలు కుడతాన అనారోగ్యం పాలవుతున్నారు కాబట్టి ఈ టైఫాయిడ్ జ్వరాలు కానివ్వండి, అలానే చికెన్ గురి అలాంటివి వస్తున్నాయి కాబట్టి మన చుట్టుపక్కల ముందల ప్రదేశాలు పరిశుభ్రంగా ఉంటేనే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. కాబట్టి ఎక్కడైనా సరే మీరు ఈ ఖాళీ స్థలాల్లో వాటర్ నిలుస్తున్నా కూడా మా దృష్టికి తీసుకురావాలని కోరుతున్నాను ప్రజలందరినీ. వర్షాకాలం వచ్చిందంటేనే దోమల ఉత్పత్తి విపరీతంగా ఉంటుంది. దోమల వల్ల విపరీతమైన జ్వరాలు వస్తుంటాయి. జ్వరాలు వస్తే ఏం జరుగుతున్న విషయం అందరికీ విదితమే. ఈ యొక్క దోమలను ఉత్పత్తి కాకుండా చూడాలి. మన ప్రాంతంలో వేకెంట్ సైట్స్ బాగా ఉన్నాయి. సైట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మాన్యువల్గా చేయడం సాధ్యం కాదు. కాబట్టి దానిని ఒక యాంత్రికంగా డ్రోన్ సిస్టమ్ ద్వారా అన్ని ఏరియాల్లో కూడా చేయాలనేసి గౌరవ మంత్రివర్యులు గారు, ఆనరబుల్ సిపి గారు మాకు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా ఈ యొక్క ప్రోగ్రామ్ను అవుతోంది. ప్రజలందరికీ కూడా ఒక గమనిక విజ్ఞప్తి, మీ యొక్క వేకెంట్ సైట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఐడియల్గా ఉంచుకోకుండా శుభ్రం చేయించుకోండి. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. కాని పక్షంలో మేమే వాటిని శుభ్రం చేయించాల్సి వస్తుంది. చేయించి వాటికి అయ్యేటువంటి ఏదైతే ఎక్స్పెండిచర్ ఉంటుందో ఆ యొక్క ఎక్స్పెండిచర్ను మీ నుంచి రాబట్టడం కూడా అవుతుంది. మన తెనాలి పట్టణం మొత్తం మీద ఒక 20 వరకు వేకెంట్ ల్యాండ్స్ మేము ఐడెంటిఫై చేసాము. ఎక్కడైతే నీటి నిల్వలు ఉన్నాయో సో అట్లాంటి ప్రదేశాలన్నింటిలో కూడాను ఎక్కడైతే మనుషులుగా వెళ్ళగలిగిన వాటి ప్లేస్లో చిన్న చిన్న వేకెంట్ ప్లేస్లో అయితే మేము ఆల్రెడీ ఆయిల్ బాల్స్, యాంటీ లార్వా స్ప్రే మనుషులతో చేపిస్తున్నాము. కొంచెం ఎక్కువ ప్లేస్ ఉండి ఎక్కడైతే మాన్యువల్గా రీచ్ కాలేకపోతున్నామో అలాంటి ప్రదేశాల్లో మాత్రం ఈ డ్రోన్ ఉపయోగించి ఈ యాంటీ లార్వా స్ప్రే అనేది చల్లించడం జరుగుతున్నది. వర్షాకాలం అంటే సీజనల్ మస్కిటో బోర్న్ ఫీవర్స్ అంటాము. వర్షాకాలం దోమల ద్వారా వ్యాప్తి చెందే విష జ్వరాలు మన తెలుగులో చెప్పాలంటే అవి మన ఏరియాలో చాలా సహజం. దానికి కారణం ఏంటంటే నీరు నిల్వ ఉండటం, ఓపెన్ స్పేస్ ఉండటం, ఇంత కమిషనర్ గారు చెప్పినట్టు నెగ్లెక్టెడ్ సైట్స్ ఉండటం, అక్కడ చెట్లు, పొదలు, వైల్డ్ బుష్ అంటాము, అవన్నీ ముళ్ళ కంపలు పేరుకుపోవటం. ప్రజలు కూడా బాధ్యత వహించాలి, కొంత జాగ్రత్త తీసుకోవాలి. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో కూడా తెనాలి ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సాధ్యమైనంత మేర మెరుగైన సేవలు అందించిందని తెనాలి ఏపీఎస్ఆర్టీసీ డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. తెనాలి ఆర్టీసీ డిపో మేనేజర్ రాజశేఖర్ మీడియాతో మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా తెనాలి డిపోకి రోజువారీ ఆదాయం 3 లక్షల రూపాయల మేర తగ్గిందని అన్నారు.
వర్షాల కారణంగా ప్రయాణికులు ఏ రూట్ నందు ఇబ్బంది పడకుండా అన్ని రూట్లకు బస్సు సర్వీసులు నడపడం జరిగిందని అన్నారు. సమస్యాత్మకంగా ఉన్న రూట్లలో అధికారులు ప్రయాణించి ఎంతవరకు అవకాశం ఉందో అంతవరకు బస్సులు నడిపించడం జరిగిందని పేర్కొన్నారు. ప్రయాణికులను వారి గమ్యస్థానం చేర్చడమే తమ ప్రధాన ధ్యేయమని డిపో మేనేజర్ రాజశేఖర్ స్పష్టం చేశారు. లంక గ్రామాలకు ఆర్టీసీ అందుబాటులో ఉండి ప్రజలకు సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో తరఫున ఈ మధ్య కాలంలో మనకి 31 నుంచి కురిసిన వర్షాల సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో దాదాపుగా సుమారు రోజుకి 4 లక్షల నుంచి 5 లక్షల వరకు ప్రతిరోజు ఆదాయాన్ని కోల్పోవడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి సూచనలు సలహాలతో మనం ప్రజలకి ఎటువంటి ప్రయాణ సౌకర్యం ప్రయాణ విషయంలో ఎక్కడ ఎటువంటి అసౌకర్యం కలగకుండా లంక గ్రామాలైన ఈపూరు కానీ కొల్లిపర కానీ అదే కొత్తగులం కానీ తిప్పలకట్ట ప్రజలకు కానీ అదే జోలపాలెం కానీ ఎల్టూరు కానీ చిన్నపులివరు కానీ బట్టిపురోలు ఏదైతే లంక ప్రాంతాలు ఈ మధ్య దెబ్బతింటడం జరిగిందో ఆ ప్రాంతాలకు కూడా మనం సాధ్యమైనంత వరకు బస్సు ఎక్కడి వరకు వెళ్తుందో అక్కడి వరకు మనం బస్సుని వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఏదైతే సాధారణ రోజు నడుపుతామో అదే విధంగా వారికి నడపడం జరిగింది. గౌరవ మంత్రి గారి ఆదేశాల ప్రకారం ఈ ఏదైతే తెనాలి బస్ స్టాండ్లో 3 సైడ్లో రోడ్లు అయితే ఉన్నాయో ఒక సైడ్ని కూడా పూర్తి చేయడం జరిగింది. తెనాలి డిపోలో వర్షపు నీరు చుక్క లేకుండా చేసే బాధ్యతని తీసుకొని తెనాలి అభివృద్ధిలో మంత్రి గారి సూచనల్ని మేము కూడా ఫాలో అయ్యి సార్ ఏదైతే చెప్తారో దాన్ని అనుసరించి తెనాలిలో ప్రయాణికులకి తెనాలి పట్టణ ప్రజలకి మరియు పరిసర ప్రాంత ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణ సౌకర్యమే మంచి సౌకర్యం కలిగించాలనే ఉద్దేశంతో పనిచేయడం జరుగుతుంది. తెనాలి మారిస్పేటలోని నల్లమోతు చెంచురామాయుడు పురపాలక సంఘం ఉన్నత పాఠశాల నందు హిందీ దివస్ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు హిందీ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సభా కార్యక్రమానికి అధ్యక్షత వహించిన హిందీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వనిమిరెడ్డి విజయకుమార్ మాట్లాడుతూ 1949 సెప్టెంబర్ 14వ తేదీన హిందీ భాషను అధికార భాషగా ప్రభుత్వం ప్రకటించినప్పటి నుండి హిందీ దివస్ వేడుకలు దేశమంతా నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. ఎన్సీఆర్ పాఠశాల హిందీ ఉపాధ్యాయులు పులి భాస్కర్ మాట్లాడుతూ హిందీ భాష చాలా వరకు సంస్కృత భాష నుంచి గ్రహించబడిందని, విద్యార్థులందరికీ చక్కగా అర్థమయ్యేలా సులభతరం చేయబడిందని అన్నారు. హిందీ దివస్ సందర్భంగా హిందీ ఉపాధ్యాయునిగా తాను ఈ స్థానంలో ఉండేందుకు సహకరించిన తమ గురువుగారి కుమారులు జీవీఎస్ వరదాచార్యులను ఘనంగా సత్కరించుకోవడం తన అదృష్టంగా భావిస్తానని అన్నారు. అనంతరం సన్మాన గ్రహీత జీవీఎస్ వరదాచార్యులు మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కువగా మాట్లాడే భాషల్లో హిందీ భాష రెండవదని, లాంగ్వేజ్ ఆఫ్ యూనిటీగా మహాత్మా గాంధీ చేత ప్రశంసలు అందుకుందని అన్నారు. హిందీ నేర్చుకుంటే దేశంలో ఎక్కడికి వెళ్ళినా భాష సమస్య ఉండదని అన్నారు. ఎటువంటి భయం లేకుండా విద్యార్థులంతా హిందీని చక్కగా నేర్చుకోవాలని సూచించారు. తెనాలి పట్టణంలోని హై స్కూల్స్లో హిందీని బోధిస్తున్న ఉపాధ్యాయులను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. అలాగే హిందీలో అత్యధిక మార్కులు సంపాదిస్తున్న విద్యార్థులకు మెమంటోలతోనూ ప్రశంసా పత్రాలతోనూ అభినందించారు. ఈ కార్యక్రమంలో హిందీ ఉపాధ్యాయ సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడు తాటి నరేష్, హెచ్ఎం పివి సుధారాణి, బాపట్ల జిల్లా హిందీ ఉపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి పిసిహెచ్ శివకుమార్, లలిత అండ్కో కుమార్, బి విజయకుమారి, జ్యోతిరావు, హిందీ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. అట్లా మనం భాషని ఎప్పుడైతే 10th క్లాస్ వరకే కాదు, తర్వాత కూడా మీరు కనుక కంటిన్యూ చేసుకొని భాష ఎప్పుడైతే మనం ఒకటి కన్నా ఎక్కువ భాషలు మీరు చూడండి, మనకి తెలిసినట్టుగా ఇంత ముందు మనకి ప్రధానమంత్రిగా చేసినటువంటి పివి నరసింహారావు గారిని మీరు చూసినట్టయితే ఆయన బహుభాషా కోవిడు. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా హిందీ భాషని మనం నేర్చుకోవాలి. మీ భవిష్యత్తులో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు ఇంకా ఏంటంటే మీకు ఈ పాఠశాల స్థాయిలోనే కాకుండా పైకి వెళ్ళిన తర్వాత మీరు చాలామంది చేస్తున్న పని ఏంటంటే ఇంటర్లోనో డిగ్రీలోనో చదువుకోకుండా హిందీ నేర్చుకోవాలనుకున్నటువంటి వాళ్ళకి ప్రాథమిక నుంచి అలాంటి హిందీ పరిశ్రమ ప్రాథమిక మాధ్యమిక 5 అవుతున్నారు ఉంటుంది. కాబట్టి అవి కూడా చదువుకొని మీరు భవిష్యత్తులో వాటిని కూడా ఉపయోగించుకొని వాటి ద్వారా మీరు ఉద్యోగ అవకాశాలలో మీకు ఎన్నో రకాలుగా మీకు ఉపయోగపడడానికి అవకాశం ఉంది. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి మిగతా దేశాలు కూడా హిందీ యొక్క ప్రాధాన్యతను గుర్తించి వాళ్ళు జనవరి 10న మరి ఈ ప్రపంచ హిందీ భాషా దినోత్సవాన్ని కూడా జరుపుకుంటున్నారు. మరి మా పాఠశాలలో ఈ విధంగా ఒక పండుగ వాతావరణంగా ఈ హిందీ దినోత్సవం జరుపుకోవడం అనేది మాకు ఎంతో సంతోషంగా ఉంది. చక్కగా మేడం గారు చెప్పారు, హిందీ భాష యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పారు. అట్లానే సెప్టెంబర్ 14వ తారీఖున మనము ప్రతి సంవత్సరము హిందీ దినోత్సవాన్ని
జరుపుకుంటున్నాము. నేను కూడా ఇది సుమారుగా ఒక 45-50 మంది స్మార్త పండితుల్ని తయారు చేసి నాన్నగారి మాటని నిలబెట్టి ఆ పండాలు ఆ మార్గంలో నడవడం జరుగుతుంది. 7-8 గంటలు కూర్చొని పాఠం చెప్పించుకుంటూనే ఉండేవాడు నాన్నగారి చేత. మరి అటువంటి శిష్యుడు మా నాన్నగారికి దొరకడం, దానివల్ల అనేక మంది విద్యార్థుల్ని భావి పౌరులుగా తీర్చిదిద్దడం, ఇదంతా మా గొడవర్తి వారి వంశానికి ఇచ్చినటువంటి పెద్ద వరమని మేము అనుకుంటాం. ఎందుకంటే ప్రపంచానికి వెలుతురు కావాలంటే భాస్కరుడు కావాలి. రాష్ట్రాలు కులవర్గీకరణ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ వ్యతిరేక శక్తుల కుట్రలో భాగమని, వర్గీకరణ పేరుతో ఐకమత్యాన్ని అడ్డుకునేటువంటి కుట్రలను తాము ఉద్యమ స్ఫూర్తితో అడ్డుకుంటామని బహుజన సమాజ్వాదీ పార్టీ నాయకులు కారుమంచి సునీల్ సందీప్ అన్నారు. తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బహుజన సమాజ్వాదీ పార్టీ నాయకులు కారుమంచి సునీల్ సందీప్ మాట్లాడుతూ తమ పార్టీ వర్గీకరణకు పూర్తి వ్యతిరేకమని అన్నారు. ప్రభుత్వాలు కులగణన చేసి అందుకు అనుగుణంగా తమ జాతి అభివృద్ధికి చర్యలు తీసుకోకపోగా కొన్ని రాజ్యాంగ వ్యతిరేక శక్తులతో కలిసి విభజన పేరుతో విచ్ఛిన్నం చేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. జేఏసీ నాయకులు కంచెల కోటేశ్వరరావు మాట్లాడుతూ 2004 సంవత్సరంలో సుప్రీంకోర్టు విభజన అంశం రాష్ట్రాల పరిధిలోకి కాదని తీర్పు ఇవ్వగా తాజాగా ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు ఎందుకు విరుద్ధంగా ఉందని అన్నారు. రాజ్యాంగ విలువలను కాలరాసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. సుప్రీంకోర్టులో కొలిజన్ పద్ధతిలో న్యాయమూర్తుల ఎంపిక సైతం తాము వ్యతిరేకిస్తున్నామని, దీనిపై కూడా దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టినట్టు వెల్లడించారు. అనంతరం తమ డిమాండ్స్తో కూడిన వింతపత్రాన్ని తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయ అధికారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో పిల్లి ప్రేమరాజ్, గుమ్మడి రవిరాజ్, బొనిగల ప్రవీణ్, హైకోర్టు న్యాయవాది పొందుగల చైతన్య, చేబ్రోలు కిషోర్, గాలి వెంకట్, పెరికెల రమణయ్య, లక్ష్మీనారాయణ, వరుణ్, హరి, చెరుకూరి చింటూ తదితరులు పాల్గొన్నారు. నేను కారుమంచి సునీల్ సందీప్, తెనాలి బహుజన సమాజ్ పార్టీ ఇన్ఛార్జ్. భారతదేశంలో భారత రాజ్యాంగ పరిరక్షణగా బహుజనులు రాజ్యాధికారమే దిశగా పయనం చేసే బహుజన సమాజ్ పార్టీ ఈ ఎస్సీ వర్గీకరణకి పూర్తి వ్యతిరేకం. ఎందుకంటే 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఈనాటికి అత్యాచారాలు, అఘాయిత్యాలు, వెలివేతలు వీటన్నిటికీ గురవుతున్న కనీసం ప్రభుత్వాలు కులగణన చేసి మరి ఎస్సీ రిజర్వేషన్లు పెంచి బలోపేతం చేసి కులాలని ఈ జాతుల్ని అభివృద్ధి పరచకపోగా కొన్ని శక్తులతో స్వార్థపూరితమైన వ్యక్తులతో మరి ఇట్లా విభజించి పాలించే కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు చేయటం అనేది చాలా దారుణం. బహుజనుల రాజ్యాధికారం మరి బలంగా విస్తృతంగా మరి రాజ్యాధికారం పోరాడుతున్న ఈ సమయంలో మరి ఎస్సీ వర్గీకరణ అనే ఒక అంశాన్ని ప్రాతిపదికన తీసుకొచ్చి మనవాదులకు పావుగా ఉండేటువంటి వ్యక్తిని వాడుకొని ఈ విధంగా కలిసి ఉన్నటువంటి కులాలను విడదీసి ఎన్నటికీ రాజ్యాధికారం పొందకూడదు అనే ఒక కుట్ర ఈ భారతదేశంలో జరుగుతూ ఉంది. అందరూ ఐక్యతతో ఉండాలి, వర్గీకరణ పేరుతో మనల్ని విభజించి పరిపాలిస్తూ ఉన్నారు. ఈ మనువాదపు రాజకీయ కుటిలమైన కుట్రను అంతం చేసి ఏకంగా ఉండి భవిష్యత్తులో రాజ్యాధికారం వైపు కొనసాగాలని బహుజన సమాజ్ పార్టీ వైపు తెలియజేస్తున్నాను. తరతరాలుగా వెనకబడ్డ కొన్ని జాతులన్నింటినీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 341, 342 కింద వాళ్ళకి రక్షణ కల్పిస్తూ వాళ్ళకి ప్రత్యేకమైన హోదా కల్పించి ప్రెసిడెన్షియల్ లిస్టులో పెడితే దానిని 75 సంవత్సరాల తర్వాత వచ్చిన కొత్తగా తీర్పులు ఇవ్వడానికి వచ్చిన న్యాయమూర్తులు ఒకరి భాషను చెప్పి దానికి అతుకులేసినట్టుగా ఆ లిస్టుని సవరించడానికి వీలుగాక అనేకమైన సెక్షన్లని చెప్పి ఆర్టికల్ 14 కింద సమాన హోదా హక్కులు కల్పించడం అనే వంక చూపించి నిన్న ఇచ్చిన తీర్పులో చెప్పారు. అదే తీర్పుని సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జీలకి వర్తించలేదని ఆ జడ్జీలను మేము అడుగుతున్నాం. ఈ సందర్భంగా కొలీజియం సిస్టాన్ని వ్యతిరేకంగా మేము ఇప్పుడు ఉద్యమించబోతున్నాం. న్యాయవాద వ్యవస్థ నుంచి కొలీజియం సిస్టాన్ని రద్దు చేస్తే ఇలాంటి ఏదైతే మతవాదుల యొక్క తీర్పులు ఉన్నాయో ఆ తీర్పులకు వ్యతిరేకంగా భారతదేశంలో ఉన్నటువంటి న్యాయశాఖలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి జడ్జీలను నియమించుకునే ఈ కొలీజియం సిస్టాన్ని కూడా వ్యతిరేకిస్తూ ఈ సిస్టమ్ ఉండటం మూలానే ఈరోజు ఎస్సీ వర్గీకరణ అనే ఒక అక్రమ తీర్పు, రాజ్యాంగ విరుద్ధమైన తీర్పు రావడం జరిగింది. నెల 21వ తారీఖున రాష్ట్ర వ్యాప్త బంద్ను జరిపించాం. నిన్న 11వ తారీఖున మొత్తం మళ్ళీ భారతదేశ వ్యాప్తంగా బంద్ జరిగింది. నిన్న ఢిల్లీలో కూడా ఇందిరా పార్కులో జరిగినటువంటి మహాసముద్రం లాంటి ప్రవాహంలో ఈ తీర్పును వ్యతిరేకించడం జరిగింది. ఇలా ఈ తీర్పు రద్దయ్యేంత వరకు ఆంధ్రదేశం ఒకటే కాదు భారతదేశం మొత్తం యావత్తు కూడా దీనిని వ్యతిరేకిస్తూ ఉద్యమాలు జరుపుతున్నాం. వాణిజ్య బ్యాంకుల కన్నా అత్యధిక వడ్డీ ఇస్తున్న ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సేవలను
ఖాతాదారులు ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని బ్యాంక్ మేనేజర్ శేష్ కుమార్ తెలిపారు. శుక్రవారం తెనాలి దేవీ చౌక్లోని బ్యాంక్ ఆవరణలో ఖాతాదారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ శేష్ కుమార్ మాట్లాడుతూ గుంటూరు కేంద్రంగా బ్యాంక్ కార్యకలాపాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. తెనాల్లో ఏప్రిల్ మాసంలో బ్యాంక్ బ్రాంచ్ని ప్రారంభోత్సవ కార్యక్రమాలు ప్రారంభించినట్టు తెలిపారు. సాధారణ వ్యక్తికి సైతం అత్యున్నత సేవలు అందించేలా బ్యాంక్ కార్యకలాపాలు రూపొందించినట్టు పేర్కొన్నారు. ఏలూరు కోఆపరేటివ్ బ్యాంక్ అందిస్తున్న సేవలను ఖాతాదారులు ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ అధికారి రవిమోహన్, సిబ్బంది దుర్గాభవాని, మౌనిక, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ సెక్షన్ 23 ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 ప్రకారము లైసెన్స్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి ఇవ్వడం జరుగుతుంది. అట్లనే మన తెనాలి శాఖకు కూడా ఆ లైసెన్స్ రాగానే మేము ఏప్రిల్ 22వ తారీఖున బ్రాంచ్ ప్రారంభించడం జరిగింది ఈ సంవత్సరం 2024లో. అట్లనే ఈ ఏలూరు కోఆపరేటివ్ బ్యాంకు 1999లో గుంటూరులో స్థాపించడం జరిగింది. గుంటూరులో బ్రాడీపేటలో హెడ్ ఆఫీసు ప్లస్ ఒక బ్రాంచ్, అది పట్నం బజార్లో భారత్ కేఫ్ ఉంది. భారత్ కేఫ్ పైన ఒక 23 ఇయర్స్ నుంచి బ్యాంక్ ఉంది. కమర్షియల్ బ్యాంక్స్ సర్వీసెస్ అందజేస్తున్నాయో అదే సర్వీసెస్ మేము కూడా అందజేస్తున్నాము. ప్రస్తుతం 4 బ్రాంచెస్ లైసెన్సెస్లో నెక్స్ట్ మంత్ గోరంట్లలో ఓపెన్ అవుతుంది. అట్లానే ఆ నెక్స్ట్ మంత్ నర్సరావుపేట బ్రాంచ్, ఇంకొకటి గొల్లపూడి కూడా లైసెన్స్ వచ్చి ఉన్నది. గొల్లపూడి మాత్రం ఒక 3-4 నెలల్లో ఓపెన్ అవుతుంది. అప్పటికి మా ఈ బ్రాంచెస్ మొత్తం 8 అవుతాయి టోటల్గా. ఇప్పటికి మాకు 200 కోట్లు ఇది బిజినెస్ ఉంది. సో ఇది మేము ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మీ సహకారంతో, కస్టమర్ సహకారంతో ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం. సినిమాలు, సోషల్ మీడియా, ఓటీటీలు వినోదాత్మక రంగాన్ని శాసిస్తున్న ప్రస్తుత తరుణంలో భారతీయ సాంప్రదాయ నృత్యాలైన కూచిపుడి, భరతనాట్యం తదితర సాంప్రదాయ నృత్యాలు రోజురోజుకి కనుమరుగవుతూ ఉన్నాయి. అయితే వినాయక చవితి మహోత్సవ వేడుకల్లో ఈ సాంప్రదాయ నృత్యాలకు తగు ప్రాధాన్యత కల్పించడం విశేషమనే చెప్పాలి. తెనాలి రజిగి చెరువు సమీపంలో శ్రీ సాయిరాం యూత్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణనాథుని మహోత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం పలు సాంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కాలం మారుతున్న కొద్దీ వినాయక చవితి పండుగ వేడుకలు ఘనంగా జరుపుకోవటం, ప్రతి కూడల్లోనూ ఉత్సవ కమిటీ సభ్యులు విగ్రహాలను ఏర్పాటు చేయటం, వినాయక చవితి వేడుకలను అంబరాన్నంటేలా ఘనంగా నిర్వహించడం పరిపాటిగా మారిపోయింది. మారుతున్న కాలం అలవాట్లతో పాటు వినాయక చవితి వేడుకలు కూడా మారుతూ ఉన్నాయి. పవిత్ర వినాయక చవితి వేడుకల మండపాల్లో సినిమాల్లోని వల్గర్ పాటలు పెట్టడం, రికార్డు డ్యాన్సులు చేయడం నేడు సాంప్రదాయంగా మారిపోవటం దురదృష్టకరం. కాగా కొడిగడుతున్న వినాయక చవితి సాంప్రదాయ వేడుకలు, సంస్కృతి సాంప్రదాయాలను పునరుజ్జింపజేసే దిశగా కొందరు వినాయక చవితి నిర్వాహకులు అడుగు ముందుకు వేయటం ఒక శుభపరిణామనే చెప్పాలి. తెనాలి రజిగి చెరువు సమీపంలోని సాయిరాం యూత్ వారి ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు గత 12 సంవత్సరాలుగా వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ పర్యాయం కూడా వీరి ఆధ్వర్యంలో అంబరాన్నంటేలా చవితి వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా గురువారం సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరింప చేయటమే కాకుండా అందరి అభినందనలు పొందాయి. ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో తెనాలి పట్టణానికి చెందిన ప్రముఖ సాంప్రదాయ నృత్య గురువు పెసర్లంక వసంతదుర్గ శిష్య బృందం ప్రదర్శించిన సాంప్రదాయ జానపద నృత్యాలు అందరినీ అలరించాయి. సాంప్రదాయ గీతాలకు, జానపద గేయాలకు హావభావాలు ప్రదర్శిస్తూ చిన్నారులు అభినయించిన నృత్య ప్రదర్శనలు అందరినీ అబ్బురపరిచాయి. చిన్నారులు తూముపాటి వినీష, తూముపాటి పవనశ్రీలు చేసిన నృత్యాలకు ప్రేక్షకులు కరతాళ ధ్వనులతో హర్షధ్వానాలు చేస్తూ అభినందనలు తెలిపారు. పండుగలు సంస్కృతి సాంప్రదాయాలకు పట్టుకొమ్మలు. అలాంటి పండుగలు సాంప్రదాయ విలువలను నిలబెట్టాలే కానీ దిగజార్చకూడదు. కార్పొరేట్ విద్యా వ్యవస్థ, ఒత్తిడి విద్య, మార్కుల పోటీ, సెల్ ఫోన్, టీవీ ఛానల్ ఉన్న ప్రస్తుత యుగంలో పండుగలు సంస్కృతి సాంప్రదాయాలకు పట్టుకొమ్మలు. అలాంటి పండుగలు సాంప్రదాయ విలువలను నిలబెట్టాలే కానీ దిగజార్చకూడదు. కార్పొరేట్ విద్యా వ్యవస్థ, ఒత్తిడి విద్య, మార్కుల పోటీ, సెల్ ఫోన్, టీవీ ఛానల్ ప్రస్తుత యుగంలో సాంప్రదాయ సాంస్కృతిక నృత్యాలు నేర్చుకుంటున్న విద్యార్థులు, వారిని ఆ విధంగా ప్రోత్సహిస్తున్న వారి తల్లిదండ్రులు, విద్యను నేర్పుతున్న గురువులు అభినందనీయులనే చెప్పాలి. माला
వారోత్సవాల్లో భాగంగా తెనాలి పట్టణంలోని 29వ వార్డు సుల్తానాబాద్ నందు ఐసిడిఎస్ వారి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు పోషకాహారంపై అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిడిపిఓ డాక్టర్ ఎం సునీత మాట్లాడుతూ పోషకాహార మాసోత్సవాలను పురస్కరించుకొని అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం గురించి లబ్ధిదారులకు వివరించినట్టు తెలిపారు. చిన్నపిల్లలు, గర్భిణీ, బాలింత మహిళలు పౌష్టికాహారం ఏ విధంగా తీసుకోవాలనే అంశంపై అవగాహన కల్పించినట్టు తెలిపారు. పిల్లల ఎదుగుదల, మహిళా రక్తహీనత తగ్గుదల అంశాల గురించి వివరించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ వై నాగమణి, కార్యకర్తలు ఎం రాణి, ఏ జానకి, ఐ రజనీ కుమారి, జయలక్ష్మి, పలువురు వాలంటీర్లు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఐసిడిఎస్ ప్రాజెక్టు తెనాలి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పోషకాహార మాసోత్సవాలు అనేది అన్ని అంగన్వాడీ కేంద్రాల్లోనూ జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము పోషకాహార లోపం అనేది లేకుండా ప్రతి ఒక్కరూ కూడాను పౌష్టికాహారాన్ని తీసుకోవటము, అంటే తక్కువ ఖరీదుతో ఎక్కువ పోషకాలు ఉండేలా ఆహారం తీసుకోవటము, అలాగే గర్భవతులు, బాలింతలు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, పుట్టిన పిల్లల దగ్గర నుంచి 5వ సంవత్సరం వచ్చే పిల్లల వరకు కూడాను వారిలో ఎదుగుదల, వయసుకు తగ్గ బరువు, ఎత్తు ఉండేలా చూడటము. ఎవరైతే అర్హులైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఈ కార్యక్రమంలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఈ అవగాహన కార్యక్రమం అనేసి ప్రతి నెల కూడాను తల్లులకి, గర్భవతులకి వీళ్ళందరికీ కూడాను మనం డిహెచ్ఆర్ ఇచ్చే రోజు మీటింగ్ పెట్టి చెప్తాం జరుగుతుంది. గర్భవతులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, బాలింతలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, అట్లాగే 6 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకి ఎలాంటి ఆహారం పెట్టాలి అన్నది ప్రతి ఒక్కటి కూడా మేము అంగన్వాడీ కేంద్రాల్లో చెప్తూ ఉంటాము. తెనాలి మార్కెట్ ఏరియాలో 21వ మహాగణపతి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా భక్తులకు శుక్రవారం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తెనాలి మార్కెట్ ఏరియాలో 21వ మహాగణపతి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో విశేష పూజలు జరిపి భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ గత 21 సంవత్సరాలుగా మహాగణపతి మహోత్సవాలను వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. ఉత్సవాలకు సహకరిస్తున్న దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రత్యేకంగా అలంకరించే మండపంలో వేంచేసి ఉన్న శ్రీ గణనాథుడిని భక్తులు విశేష సంఖ్యలో వచ్చి దర్శించుకుని పూజలు జరిపారు. మహాగణపతి మహోత్సవాల్లో భాగంగా అన్న సందర్భన కార్యక్రమం జరుగుతుంది. గత 21 సంవత్సరాలకి ఎంతో అత్యంత కన్నుల పండుగ ఈ కార్యక్రమానికి దాతలందరూ సహకరిస్తున్నారు. ఎటువంటి స్టోకింగ్ లేకోకుండా మన మార్కెట్ ఏరియా కమిటీ వారి ఆధ్వర్యంలో అన్న సందర్భన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ వేలాదిగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలని కోరుతున్నాం. మార్కెట్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న 21వ మహాగణపతి మహోత్సవంలో భాగంగా ఎంతో అత్యంత వైభవపేతంగా అన్న సంతర్పణ కార్యక్రమం ఎంతో అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఎన్నో వేల మంది భక్తులు వచ్చేసి అన్నప్రసాదం స్వీకరిస్తున్నారు. ఎంతో ఆనందంగా ఉంది. ఇలాంటివి హిందుత్వాన్ని కాపాడే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తామని మార్కెట్ ఏరియా కమిటీ నుంచి తెలియజేస్తున్నాము. గత 21 సంవత్సరములుగా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలందరూ అష్టైశ్వర్యములతో, ఆయుర ఆరోగ్యములతో, అన్ని వేళలా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆ విఘ్నేశ్వరుని కోరుకుంటూ మార్కెట్ ఏరియా కమిటీ. పుట్టినరోజు, పెళ్లిరోజు శుభదినాలను పురస్కరించుకొని శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం సభ్యులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎందరికో స్ఫూర్తిదాయకమని శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం కన్వీనర్ ముద్దావక్తు రమణయ్య అన్నారు. తెనాలి గాంధీనగర్లోని శ్రీ సిడి సాయి వృద్ధాశ్రమం, నాజర్పేటలోని మనయిల్లు వృద్ధాశ్రమంలో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో యోగా సభ్యులు రేపల వెంకట్రామయ్య, అరుణ దంపతుల కుమార్తె సత్యపూజ జన్మదినోత్సవం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీ వెంకటేశ్వర యోగా కేంద్రం కన్వీనర్ ముద్దాభక్తు రమణయ్య పాల్గొని మాట్లాడుతూ యోగా సభ్యులు ఆశ్రమాల్లో పుట్టినరోజు, పెళ్లిరోజు వేడుకలను జరుపుకుంటూ అన్నదానం వృద్ధులకు అందించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పద్మ, గోపి, అనూష, లక్ష్మి పలువురు యోగా సాధకులు పాల్గొని జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు సత్యనారాయణ, సునీత, మురళి, భారతి పాల్గొని జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానిక గాంధీనగర్లోని శ్రీ షిరిడి సాయి వృద్ధాశ్రమంలో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో యోగా సభ్యులు శ్రీ రేపల్లి వెంకటరామయ్య గారు, శ్రీమతి అరుణ గారుల కుమార్తె సత్యపూజ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున షిరిడి సాయి వృద్ధాశ్రమం, నాజరపేటలోని మనీళ్ళు వృద్ధాశ్రమంలో అన్నదానము, పళ్ళు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. యోగా సభ్యులు అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. ఈ వృద్ధులకు దుప్పట్లు ఇవ్వటము, దోమతెరలు ఇవ్వటము, పిల్లలకి బ్యాగులు ఇవ్వటము, స్కూల్ బెంచీలు ఇవ్వటము, ఇట్లా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇంకా సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం. సకల విఘ్నములకు అధిపతి అయిన విఘ్నేశ్వరుని నిమజ్జన మహోత్సవ వేడుకలను దుగ్గ్యాల మండల వ్యాప్తంగా ప్రజలంతా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు.
సకల విఘ్నాలకు అధిపతి అయిన గణనాథుని నిమజ్జన కార్యక్రమాలు దుగ్గ్యాల మండల వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో ప్రజలు నిర్వహిస్తున్నారు. మండల వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన వినాయకుని ప్రతిమలను ఊరేగింపు నిర్వహించి తల్లి గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు. వినాయక విగ్రహాల ఊరేగింపు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కనక తప్పెట్లు, మంగళ వాయిద్యాలతో భక్తి గీతాలు ఆలపిస్తూ దేవతామూర్తుల వేషధారణలతో కళాకారుల నృత్యాలతో ఊరేగింపు నిర్వహించి నిమజ్జన కార్యక్రమాన్ని జరుపుతున్నారు. దుగ్గ్యాల రేవేంద్రపాడు వద్ద ఏర్పాటు చేసిన ప్రదేశాల్లో నిమజ్జన కార్యక్రమాన్ని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు సైతం నిర్వహిస్తున్నారు. వినాయక నిమజ్జనం సందర్భంగా దుగ్గ్యాలలో ఏర్పాటు చేసినటువంటి దేవతామూర్తుల వేషధారణలు అలరించాయి. గ్రామోత్సవం అనంతరం గణనాథునికి నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఊరేగింపు సందర్భంగా మహిళలు, ప్రజలు గణనాథునికి పూజలు నిర్వహించారు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రజలంతా ఊరేగింపులో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆయా వినాయక మండలాల్లో కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు నిర్వహించి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా దుగ్గ్యాల పోలీసుల ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాలను భక్తులు ఘనంగా నిర్వహించుకొని నిమజ్జన కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో ముగింపు పలుకుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దోమల నియంత్రణకు తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు. తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్, కమిషనర్ బండి శేషన్న. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే ఏపీఎస్ఆర్టీసీ ప్రధాన లక్ష్యమన్న ఇంకో మేనేజర్ రాజశేఖర్. హెచ్సివి వార్తలు యూట్యూబ్లో తెనాలి హెచ్సివి అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సివి వార్త సమాప్తం. నమస్కారం.